దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జంగారెడ్డిగూడెం పట్టణ సీఐ రాజేష్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాదక ద్రవ్యాల వాడడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధుల గుండా బోసుబొమ్మ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల అనారోగ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా వీటిని వినియోగించినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రశాంత్ కిషోర్ గారి యొక్క శివకిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారంగా మా యొక్క జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు వారి యొక్క ఆదేశానుసారంగా మన యొక్క జంగారెడ్డిగూడెం పట్టణ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ పైన ఒక అవగాహన సదస్సు అలాగే ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు వారి యొక్క అధ్యాపక బృందం వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఈ యొక్క జంగారెడ్డిగూడెం పురవీధుల్లో తిరుగుతూ ఈ యొక్క స్లోగన్ చేసుకుంటూ ఎవరైతే ఈ మత్తు బారిన పడుతున్నారో, ఎవరైతే గంజాయికి అలవాటు పడుతున్నారో, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క బంగారు జీవితాలను పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలాగా వాటి వైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారతదేశం భవిష్యత్తు అంతా కూడా వారి యొక్క భవిష్కంతాల పైన ఉంది. రేపే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి పట్టుకమ్ములు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా గంజాయి బారిన పడకుండా ఎవరైతే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానిపించే కార్యక్రమం చేస్తూ ఉండాలి. ఎవరు కూడా అటువైపు చూడకుండా ఏదన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి తెలియపరిచి అరికట్టడం జరుగుతుంది. వారి దరిదాపుల్లో ఏదైనా సరే ఇలాంటి అమ్మటం జరిగినా సరే ఏదైనా సరే తాగటం జరిగినా సరే అవి కూడా ఆ కార్యక్రమాలు మాకు తెలియపరిస్తే మేము పట్టుకుంటాం. ఈ యొక్క చెడు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలి. ఎవరైతే డ్రగ్స్ ను బారిన పడ్డారో వాళ్ళందరూ ఒక సైకోలాగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి బంధుత్వానికి దూరం అయిపోయి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క గంజాయి పోయి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విద్యార్థికి సలహా ఇస్తా ఉన్నాం, సూచనలు చేస్తున్నాం.